నీళ్ళలాగా మళ్ళీ వచ్చి మొరపెట్టేసి అయిపోయి వెళ్ళిపోయే మంది మొరపెట్టే మంది కాదు. ఆయన నిజంగా మొరపెట్టాడు. దేవుడి కొరకు మొరపెడుతూ ప్రతిదీ పొందుకునేవాడే రాజుకున్నారు. అలాంటి ప్రార్థన ఒకప్పుడు నువ్వు నేను చేసాం. మొదటి దినాలు రక్షించబడిన దినాలు మనం అంత భారంతో మనం ప్రార్థన చేస్తాం, అంత విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. కానీ చివరికి వచ్చాక ఏమైపోయినాక నిజంగా లేదు, ఏదో ప్రార్థన చేస్తున్నాం. మీ గురించి నా గురించి నేను ఒక మాట చెప్పుకోగలను. ఏం తెలుసా, నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు, తర్వాత తినడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితులు, కానీ అవన్నీ దేవుడు నేటికి చెల్లించిన పరిస్థితులు చూస్తాము. ఆ శ్రమంలో ఎంతో దేవుడు ఎదగడము నేర్చుకుంటూ వచ్చిన పరిస్థితుల్లో ఒకనొక సమయం వచ్చింది. ఏంటంటే శ్రమంలో అదే ఇంట్లో ఉంటున్నాం. అదే ఇల్లు అప్పటికే ఒక ఇల్లు 2,500 రెంట్ ఉంటుంది. ఆ 2,500 రెంట్ కట్టినా కట్టకపోయినా 2 నెలలు 3 నెలలు ఇచ్చిన వాళ్ళు వినేవారు కనుక వాళ్ళు ఏమనేవారు కాదు. కానీ ఒక సమయం వచ్చింది, వాళ్ళ ముందుకు మ్యారేజ్ చేయాలి, అయ్యా ఇల్లు ఖాళీ చేయండి, మళ్ళీ మీకు మ్యారేజ్ అయితే ఇస్తామని చేసినప్పుడు దేవుని దగ్గర మొదలుపెట్టాం. ప్రభావం మరి ఎక్కడికి వెళ్ళమంటాం ఏంటి అని చెప్తే అన్నీ తిరిగాం. మొదలుపడంతా తిరిగినప్పుడు దేవుడు స్టేడియం దేవుడు చేయించాడు. ఆ స్టేడియం చేయిస్తే అక్కడ అడిగాం, రెంట్ ఇవ్వడానికి ఇష్టపడారు. కానీ రెంట్ ఎంతండి? ఆ దినాల్లో 4,200, కరెంటు బిల్లు 4,500 రెంట్. అప్పుడు తోటదారు వస్తారు కదా, చెప్తే తమ్ముడు దేవుడికి ఇష్టపడ, నీకు మనశ్శాంతి ఉంటే దిగిపో, దేవుడే చూసుకుంటాడని చెప్తే దిగాము. అలాగే రెంట్ 3 నెలలు 2 నెలలు ఇచ్చాడు, కడుతున్నాం. కానీ మా ఉదయం ఏముంది అయ్యో ఇన్ని రెంట్లు కట్టుకున్న జీవితం నేను పోషించుకోగలను అని దేవుడి దగ్గర మొరపెట్టడానికి దేవుడు ఒక ఆధారం కల్పించాడు. ఏం తెలుసు ప్రభా, ఈ యొక్క ప్రాంతంలో నాకు చిన్న గుడిసె ఉంటే చాలు, అంత చిన్న గుడిసె, నీకు కృతజ్ఞత తెలుస్తున్నాయా ఈ రెండలు కట్టుకునే పరిస్థితి, లేదా నీ సిద్ధం కాకపోతే నేను మళ్ళీ మా ఊరు నేను వెళ్ళిపోతాను అని ఒక తీర్మానానికి వచ్చి దేవుడి దగ్గర ప్రార్థనే చేస్తాం. ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు కాదు, 2 నెలల్లోనే దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాం. పేమెంట్ ద్వారా అలాగే పిల్లల స్కూల్ ఏమిటంటే ఒక వ్యక్తిని అడిగాం, ఆయన వెళ్ళేవారు, అయ్యా పలానా తక్కువలో చూడండి అని చెప్పారు. అదే బ్రదర్ చూస్తారని చెప్పి ఒక సమయంలో తీసుకెళ్ళి ఇప్పుడు మేమున్న ఇల్లు చూపించాడు. మొదటిగా చూపించింది అదే. చూపించినప్పుడు నా ఉదయంలో ఎంతో సంతోషం ఆనందం కలిగింది అనమాట. ఇది నాదే అని ఎంతో ఆనందం. కానీ అదే కూర్చొని మాట్లాడటం చెప్పినప్పుడు ఏదో 2-3 రోజుల తర్వాత సిట్టింగ్ వేయాలని చెప్పినప్పుడు అలాగే వద్దామని చెప్పినప్పుడు మేము ఒకటే కుటుంబం ప్రార్థన చేసుకున్నప్పుడు మా దగ్గర అయితే ఏమీ లేదు. అప్పటికే తినడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు, కానీ ఏమీ లేదు మా జీవితంలో. కానీ మీరు ఇస్తారనే విశ్వాసము అని ఏం చేస్తారో నిజంగా దేవుని దగ్గర మొదలుపెట్టారు. కన్నీటి ప్రార్థన చేస్తాం. దేవుడు గారు అడిగే ప్రభావ తీర్మానం కూడా చేసే ప్రభావ మనంతా ఈ యొక్క డబ్బులు అయితే కట్టుకోలేము, కానీ ఎంతో కొంత అది కూడా మా దగ్గర లేవు. కానీ ఇంకో ప్రభావ ఈ 2.5 లక్షలు మేము అక్కడ మాట్లాడినప్పుడు ఈ ఫిగర్తే సరిపోతే మీరు ఇచ్చినట్టుగా లేదంటే ప్రభావ మీరు కాదు అన్నట్టుగా ఒక తీర్మానం ముందుగానే ప్రార్థన చేసుకొని 2.5 లక్షలు కాదు దేవుడి చెప్పు ప్రకారంగా ఆయన ఇస్తాడు అని నమ్ముకుంటే ఇల్లు అడిగినప్పుడు వాళ్ళు 6 లక్షలు చెప్పారు, 1 లక్ష రూపాయలు మాట్లాడారు. అలాగా లాస్ట్కి ఏం చెప్పినట్టుగా మీరు 2.5 లక్షలు ఇవ్వగలరు, అంతేకంటే మీరు ఇవ్వలేదు, మీ చిత్తమైతే ఇవ్వండి పేరు చెప్తే వాళ్ళు అలా కన్విన్స్ అయ్యి దానికి ఓకే అయ్యారు. ప్రేమగా ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ దినాల్లో మొదటున్న దినాల్లో విశ్వాసం చాలా దేవుడికి విసులుగా మొదలుపెట్టాం. కానీ రాను నా విశ్వాసం ఎలా అయిపోయింది తెలుసండి, తగ్గిపోయింది. ఇప్పుడు మొదలుపెడితే దేవుడు ఆలోచించట్లేదని కారణం నేను దూరస్తులుగా జీవిస్తున్నాను. ఇక్కడ మేము ఇట్లా సమీపస్తులుగా ఉన్న దినాల్లో మళ్ళీ ఓడిపోయిన పరిస్థితులు ఉంటాయి. మనం ఎలా ఉండాలంటే నిజంగా మొదలుపెట్టాలి. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలంటే నిజంగా మొదలుపెట్టి దేవుడి కార్యం చూస్తామండి, దేవుడు అద్భుతాలు కూడా చూస్తాం.